సో కంచుపిల్ల అనే న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు కిల్లర్ క్రియేషన్స్. ఈ హైదరాబాద్లో బ్యాచ్ సైడ్స్కి ఇల్లు దొరకడం చాలా కష్టం, అందరికీ తెలిసిందే. నా పేరు సాయి కృష్ణ, నాకున్న ఏకైక తోడు వీడే రాజేంద్ర. అరే బా, మోటివేషన్ బుక్ రాదామనుకుంటున్నారా? అబ్బా, నీకు అంత పెద్ద ఆలోచన ఎందుకు వచ్చిందిరా? ఈరోజు ఆఫీస్లో ఇంత పెద్ద పేరు వచ్చిందంటే మన మోటివేషన్ స్పీచ్ వల్లనే కదా. రేయ్ కానీ మాకు ఏ కష్టం లేకుండా దొరకడానికి కారణం వీళ్ళిద్దరే. తినే మా ఆంటీ మాకు ఇంకో అమ్మ లాంటిది. అందరు అబ్బాయిని తిట్టడానికి నాన్న ఎలా ఉంటాడో మాకు కూడా ఉన్నాడు మా అంకుల్. నిన్న కార్తీక దీపం చూసారా? వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో ఏమో. వాళ్ళు కలుస్తారో తెలియదు కానీ మీరు మాత్రం ఆంటీతో విడిపోకుండా చూసుకోండి. టిఫిన్ ఏం చేసా? దాని దగ్గరికి వెళ్ళి అది పెడుతుంది. నిన్న ఎఫెక్ట్ ఇంకా తగ్గలే అనుకుంటా. ఓరి బాబో, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువ. ఇక మా ఆఫీస్ విషయానికి వస్తే కేసీ ఈవెంట్స్. యాక్చువల్లీ ఇట్స్ అ మ్యారేజ్ ఆర్గనైజింగ్ కంపెనీ. అంటే మనం పెళ్లి తోరణాలు కడతామా సార్? ఇడియట్. రాజ్ ప్రాణవ్ ద క్యూట్ బాయ్. ఏం బే ఊకే చేసి నవ్వుతున్నా ఇక్కడ? టెన్షన్ పడుతుంటే ఇంకోసారి నవ్వినావనుకో దౌడకేసి గుద్దుతా. ఏంటబ్బా, అందరి జీవితాల లాగానే మా జీవితం కూడా ఒకేలా సాగిపోతున్న సమయంలో వచ్చింది స్వాతి. తనని చూడగానే ఏ కాంతిని నా జీవితంలో ఒకేసారి దీపావళి పండుగ జరుపుకున్నట్టుంది. ఇంత లక్షణంతో పాటు అమాయకంగా ఉంది కదా. కానీ నీకు ఇక్కడ సాయన్ ఎవడన్నా తెలిసేటి? ఎందుకు అలా అడిగారు? లవ్వా ఏంటి? యాదవ సన్నాసి, నాకు గానీ కనిపించాలి, నా కాలు కింద పీకటి తొక్కేస్తాను. యాద్ నువ్వు నవ్వితే భలే ఉంటావు. చూడకండి, యా ప్రసాద్, వచ్చాక చెప్తాను రా మీ పని.